ఒక ధనవంతుడు ప్రధాని కాగలరని నెహ్రూ గారు నిరూపించారు. ఒక పేదవాడు కూడా ప్రధాని కాగలడు అని లాల్ బహదూర్ శాస్త్రి గారు నిరూపించారు. ఒక వృద్ధుడు ప్రధాని కాగలడు అని మొరార్జీ దేశాయి గారు నిరూపించారు. ఒక యువకుడు ప్రధాని కాగలడు అని రాజీవ్ గాంధీ గారు నిరూపించారు. ఒక మహిళ ప్రధాని కావచ్చు అని ఇందిరాగాంధీ గారు నిరూపించారు. ఒక నిరక్షరాస్యుడు కూడా ప్రధాని కాగలడు అని చరణ్ సింగ్ గారు నిరూపించారు. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ప్రధాని కావచ్చు అని విపి సింగ్ గారు నిరూపించారు. విద్యావంతుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు కూడా ప్రధాని కాగలడు అని పివి నరసింహారావు గారు నిరూపించారు. ఒక కవి కూడా ప్రధాని కాగలడు అని అటల్ బిహారీ వాజ్పేయి గారు నిరూపించారు. ఎవరైనా ప్రధాని కావచ్చు అని హెచ్డి దేవగౌడ గారు నిరూపించారు. దేశానికి ప్రధానే అవసరం లేదు అని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిరూపించారు. ప్రధాని లేకుండా దేశాన్ని పాలించవచ్చు అని సోనియా గాంధీ గారు నిరూపించారు. కానీ ఒక టీ అమ్మేవాడు కూడా ప్రధాని కాగలడు మరియు వీరందరికంటే మెరుగైన పని చేయగలడు మరియు భరతమాత జెండాను ప్రపంచమంతటా ఎగురవేయగలడు అని నరేంద్ర మోదీ గారు నిరూపించారు. ఈరోజు ప్రపంచంలోని కొన్ని దేశాలు, మన దేశంలో ఉన్న చాలామంది ఒక వ్యక్తిని గద్దెదించడానికి కుయుక్తులు పన్నడంలో నిమగ్నమై ఉన్నారు. కొంచెం ఆలోచించు. అమెరికా, చైనా దేశాల లాంటి మెడలు వంచగలిగే మొనగాడు గత కొన్ని దశాబ్దాలుగా పక్కలో బలెంలా ఉంటూ పాకిస్తాన్ను ఈరోజు ఆకలి కేకలతో అలమటిస్తూ అడుక్కు తినే స్థాయికి దిగజార్చిన మొనగాడు. కాబట్టి మిత్రులారా, అతను ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రపంచ గురువుగా తీర్చిదిద్దగలడు. మన దేశానికి మోడీ అవసరం. నేను ఉచితంగా ఆహారం ఇస్తాను, రాహుల్ గాంధీ. నేను ఉచితంగా నీరు ఇస్తా, కేజ్రీవాల్. నేను ఉచితంగా భోజనం ఇవ్వను, నేను నీరు కూడా ఉచితంగా ఇవ్వను. నేను చాలా ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనుకుంటున్నాను. భారతదేశంలో యువతను క్రియాశీలుగా తయారు చేయాలనుకుంటున్నాను. తద్వారా నా దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తమ స్వశక్తితో కడుపు నింపుకుంటారు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆత్మనిర్భర్ భారత్ ఆవిష్కరింపబడుతుంది మరియు ఇతరుల దాహాన్ని కూడా తీర్చగలుగుతారు అని నరేంద్ర మోదీ అనుకుంటున్నారు. సమస్య కేజ్రీవాల్లోనో రాహుల్ గాంధీలోనో లేదు. ఉచిత సామగ్రి లభిస్తే లాడెన్కు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న భారతదేశం ప్రజలలో ఉంది. ఉచితంగా ఏ సామగ్రి అయినా ఇస్తే బిన్ లాడెన్కు కూడా ఓటు వేయగల మనస్తత్వం ఉన్న మనుషులలో ఉంది. మీరు దేశం కోసం ఏదైనా చేయాలనుకుంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించండి. ఈ సందేశాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపండి. త్వరలో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది. జస్ట్ కొంచెం ఫార్వర్డ్ చేయండి. దీన్ని 2-3 సెకండ్లు మాత్రమే పడుతుంది ఫార్వర్డ్ చేయడానికి. జై హింద్, జై భారత్. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై.